మోందా తుఫాన్ అయితే పశ్చిమ వాయు దిశగా అయితే ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం మనం మ్యాప్స్‌లో క్లియర్‌గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి సంబంధించి ఏదైతే కాకినాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్‌గా ఉన్నాయి. ఏదైతే దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు కూడా సమీక్షను నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 96లో వచ్చిన తుఫాను ప్రభావం లాగా ఎక్కువ ఈదురుగాలులు వేస్తాయంటున్న నేపథ్యంలో చూడొచ్చు మనం ఈ పింక్ కలర్ ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఈ పింక్ కలర్ ఎక్కడైతే మూవ్ అవుతుందో ఆ పింక్ కలర్ అంతా కూడా విండ్షీల్డ్కి సంబంధించింది. అంటే ఈదురుగాలులు వీచే పరిస్థితులు ఇక్కడ ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ కాకినాడ కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు తీవ్రమైన గాలులు వేస్తాయి, ఈదురుగాలులు వేస్తాయంటూ కూడా చెప్తున్నారు. తుఫాన్తో పాటు ఈదురుగాలులు కూడా ఎక్కువగా వేస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి అసలు ఇక్కడ మోందా తుఫాన్ ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నట్లుగా అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. దీని నుంచి కూడా ఈ కాకినాడకి సుమారుగా 880 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే విశాఖపట్నానికి 830 కిలోమీటర్ల దూరంలో అయితే ఇప్పటికే కేంద్రీకృతమై ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే గంటకి 15 కిలోమీటర్ల వేగంతో అయితే ఇది దగ్గరికి వస్తుంది. అయితే కాకినాడ విశాఖపట్నం మధ్యలో అయితే తీరం దాటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్స్ తోటి వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అలాగే అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం కమిషనర్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ముగ్గురు కమిషనర్లతో కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏ విధంగా ఉంటుందని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. 24/7 ఇలాంటి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతోటి మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ ఏ విపత్తు ఏ విధంగా వచ్చినా సరే వెంటనే దాన్ని రివైవ్ చేసే విధంగా అయితే పూర్తిగా దీనికి సంబంధించి అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకోవచ్చు మనం దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఎప్పుడు వర్షాభావం పెరుగుతుంది, ఎక్కడ గాలులు వేస్తున్నాయి అనేది కూడా మ్యాప్స్లో చూసుకుంటూనే అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా స్క్రీన్ చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఈ సీసీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రాజమహేంద్రవరంలో ఏ విధంగా దీనికి సంబంధించి ఏదైతే తుఫానుకి సంబంధించి ఏ విధంగా ఎలక్ట్ అయ్యారు, ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఏం మానిటరింగ్ చేస్తున్నారు, అసలు దీనికి సంబంధించి ఈ తుఫానుకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పటికే తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు, గాలులు కూడా ఎక్కువ వేస్తాయంటున్నారు. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు సార్? సో మనకి సీసీ కెమెరాస్లో చూడొచ్చండి, సిటీలో మెయిన్ రోడ్స్ అన్నీ కవర్ అయ్యాయి ఈ సీసీ కెమెరాస్లో. సో 142 సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో దీన్ని మేము 24/7 మానిటర్ చేస్తున్నాం. సో ఎక్కడైనా రోడ్డు మీద నీరు నిలిచిపోతే, సో సాధారణంగా మనకున్న లో లయింగ్ ఏరియాస్లో, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ ఈ వాటర్ నిలవడం లాంటివి జరుగుతుంది. అలాంటి సమయంలో అక్కడ ఉండే మాకు 3 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి ఎంప్లాయ్ చేయడం జరిగిందండి ఓన్లీ తుఫాను గురించి. సో ఈ టీంలో ఒక్కొక్క టీంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి, శానిటేషన్ సంబంధించి, అటు ఇంజనీరింగ్ కూడా సంబంధించి ఆఫీసర్స్ని నియమించారు అలాంగ్ విత్ ద స్టాఫ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా వాటర్ నిలిచిపోయిన చోట వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ ద్వారా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో ఈ టీమ్స్ 24/7 వాళ్ళు రోడ్డు మీద ఇలాంటి ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తారు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ మానిటర్ చేస్తూ ఏదైనా ఇష్యూ ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఎక్కడైనా వాటర్ నిలిచిపోయిందని చెప్పి మేము దాన్ని స్క్రీన్ షాట్లో మేము తీసి ఆ సంబంధిత టీం వారికి పంపిస్తాం. సో వారు వెంటనే దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా కొన్ని చోట్ల డ్రైనేజ్ క్లియర్ చేసినా సరే వాటర్ అనేది వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది లో లయింగ్. సో అలాంటి పరిస్థితిలో ఒక సబ్మర్సిబుల్ మోటార్ని కూడా మేము ఒక 10 సబ్మర్సిబుల్ మోటార్ని రెడీ చేసుకుని ఉంచుకున్నాం. సో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటి నుంచి హై లెవెల్ ఏరియాస్కి దాన్ని ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకున్నాం అనమాట అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా ఈదురుగాలు ఉంటాయని చెప్తున్నారు. ఈదురుగాలు ఉన్న సమయంలో చెట్లు పడిపోవడం కానీ, కరెంటు స్తంభాలు పడిపోవడం కానీ, దాన్ని ఎలా రిట్రీవ్ చేస్తారు? సో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేసుకున్నామండి. మనకి ఈ ఎదురుగాలి వల్ల చెట్లు, పోల్స్ కానీ, హోర్డింగ్లు కానీ పడే అవకాశం ఉంది. హోర్డింగ్స్ సంబంధించి ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ వాళ్ళ చేత ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయో వాటికి ఉన్న ఫ్లెక్సీస్ని రిమూవ్ చేయించడం జరిగింది. సో దీన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. తర్వాత మనకున్న ట్రీస్కి కానీ లేదా పోల్స్కి కానీ దీనికి సంబంధించి మా హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి మేము పవర్ కట్టర్లు కానీ, అటు మాకు ఉన్నది 4 జేసీబీలు అండి. సో ఇంకా ఒక 10 జేసీబీస్ దాకా మేము హైర్ తీసుకున్నాం.
సో ఎటువంటి ట్రీ ఫాలన్ సిచ్యువేషన్ లాంటివి వచ్చినప్పుడు వాటిపై రెస్పాండ్ అయ్యే విధంగా రెడీగా వాటికి కావాల్సిన వెహికల్స్ కానీ టూల్స్ కానీ రెడీ చేసి ఉంచుకున్నాం. ఇది చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరంకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరూ కూడా సీసీ కెమెరాల ద్వారా చూడొచ్చు, మనం క్లియర్గా సీసీ కెమెరాల ద్వారా అంతా కూడా మానిటరైజేషన్ అయితే జరుగుతుంది. అసలు వర్షానికి సంబంధించి ఎక్కడైనా ఎప్పుడైనా చెట్లు పడిపోయినా వెంటనే ఆ ఏరియాకి సంబంధించిన సీసీ కెమెరాని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడం, ఆ ఏరియాలో ఉన్న ర్యాపిడ్ టీమ్కి వెంటనే అది పంపించడం, లేదా కంప్లైంట్ ఏదైతే ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా అక్కడి నుంచి కూడా తీసుకోవడం, పూర్తిగా వాటి ర్యాపిడ్ టీమ్స్కి పంపించడం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా అయితే ఇప్పటికే ప్లాన్ చేశామంటూ కూడా చెప్తున్నారు. మొత్తం 140 కెమెరాస్ ద్వారా అయితే రాజమండ్రి నగరపాలక సంస్థ నుంచి అయితే మానిటర్ చేస్తున్నామని చెప్తున్నారు. అదే కనుక ఈ చెట్లు పడిపోయినా లేదంటే కరెంటు స్తంభాలు పడిపోయినా కూడా దానికి సంబంధించి ప్రత్యేకంగా జేసీబీలను కూడా ఏర్పాటు చేశాం. ఏదైతే కార్పొరేషన్ సంబంధించి 4 జేసీబీలు, అలాగే అదనంగా ఒక 10 జేసీబీలను కూడా హైర్ చేసుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు కాకినాడలో ఇప్పటికే 280 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే 5 రోజుల పాటు పాఠశాలకి కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే సెలవులు ప్రకటించారు. విపత్తుకి సంబంధించి ఏదైతే తుఫానుకి సంబంధించి అధిక గాలులు వేస్తాయి, ఈదురు గాలులు ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒక పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. కలెక్టర్ షణ్మోహన్ అయితే పూర్తిస్థాయి అప్రమత్తమయ్యారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అదేవిధంగా అక్కడ కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి కూడా దీనిపై ఇప్పటికే స్పందించారు. అదేవిధంగా అందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా విపత్తుని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కరెంట్ ఇంటరాప్షన్ కానీ త్రాగునీరుకి సంబంధించి కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండే విధంగా ర్యాపిడ్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా తక్షణమే దాన్ని రివైవ్ చేయడానికి అయితే అన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.